ప్రధాని మోదీ కర్నూలులో పర్యటించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 12 మంది మంత్రుల బృందం కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణకు కూటమి ప్లాన్ చేసింది. దాదాపుగా 3 లక్షల మంది వరకు కూర్చునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేశారు. 7,000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అటు 7,500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కర్నూలు పర్యటనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్దశ రాబోతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ పర్యటనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి. వరలక్ష్మి, మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ కర్నూలు జిల్లాకి రాబోతున్నారు. జిఎస్టీ 2.0 కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మధ్యాహ్నం మోదీ పాల్గొంటారు. ఉదయం 10:45 ఆయన కర్నూలులోని ఎయిర్పోర్ట్కి చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా సున్నిపెండకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీశైల క్షేత్రాన్ని దర్శనానికి వెళ్తారు. శ్రీశైల క్షేత్ర దర్శనం తర్వాత స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత దాదాపుగా శ్రీశైలంలోనే గంట పాటు ఆయన షెడ్యూల్ ఉంది. మోదీ వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మోదీ పర్యటన నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలతోటి ఏర్పాట్లను చేయడం జరిగింది. దాదాపుగా 7,500 పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులతోటి ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటుగా కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఇక్కడి నుంచి ఏవైతే శంకుస్థాపనలు కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే శంకుస్థాపనలకి సంబంధించి కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతోటి పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,786 కోట్లతోటి ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టినటువంటి ఇండియన్ బట్టలింగ్ ప్లాంట్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే కల్లూరులో సెక్షన్లలో సంబంధించినటువంటి 18 కిలోమీటర్ల మేర జాతీయ రహదారికి సంబంధించి 4 వరుసల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 362 కోట్లతోటి చేపట్టినటువంటి రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టుకి సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే గుడివాడ నూజండ్ల రైల్వే స్టేషన్ వద్ద గుడివాడలో నిర్మించబోయే వంతెనకు ఇక్కడి నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం హైవేలో ఉన్నటువంటి గుండ్లపల్లి వద్ద కూడా 2 కిలోమీటర్ల మేర నిర్మించే బైపాస్ రోడ్కి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. కడప నెల్లూరు సరిహద్దు నుంచి సిఎస్పురం వరకు 41 కిలోమీటర్ల మేర 2 వరుసల హైవేని శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ముదనూరు కడప హైవేలో కమలాపురం వద్ద పాపాని నదిపైన నిర్మించే వంతెనకు కూడా ఏదైతే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ప్రధాని కర్నూలుకి విచ్చేస్తున్న సందర్భంగా వాహనాలకు సంబంధించి వాహనాల రాకపోకలకి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్కు వెళ్లే వాహనాలు, అలాగే పాణ్యం నుంచి హైదరాబాద్కు వెళ్లే వైపు వాహనాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కడప నుంచి కర్నూలు వైపే వెళ్లే వాహనాలకి సంబంధించి నంద్యాల నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలకి సంబంధించినటువంటి మళ్లింపు, అలాగే ఆత్మకూరు నుంచి బళ్ళారి వైపు వెళ్లే వాహనాలను కూడా మళ్లించడం జరిగింది. అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళ్లే వాహనాలను కూడా మళ్లింపు చేయడం జరిగింది. ఇక భారీగా జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా 3 లక్షల మంది ఈ సభకు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భారీగా భద్రతా ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. అలాగే మధ్యాహ్నం ఏదైతే షెడ్యూల్ ప్రకారం 9:55 ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకుంటారు. సున్నిపెంట నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర పూర్తిగా ఫారెస్ట్లో ఆయన జర్నీ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంగణాన్ని అంతా కూడా పూర్తిగా కూమింగ్ నిర్వహించి అక్కడ ప్రత్యేక బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ 10 నిమిషాల పాటు ధ్యానం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 2:20
కర్నూలు చేరుకుంటారు. ఒక 2 గంటల 20 నిమిషాలలో జిఎస్టీ సభకి సంబంధించినటువంటి సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత దాదాపుగా సభా ప్రాంగణంలో 4:30 వరకు యాజ్ పర్ షెడ్యూల్ 4:30కి ఇక్కడ నుంచి ఆయన లెఫ్ట్ అవుతారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు కూడా సభలో ప్రసంగం ఉంటుంది. ఈ సభలో ఏదైతే ప్రత్యేకంగా వేదిక పైన ఏదైతే ముఖ్యంగా మోదీ కూర్చునేటువంటి వేదిక పైన 5గురు మాత్రమే ప్రసంగించేదానికి అవకాశం ఉంది. మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్తో పాటు ప్రారంభోపన్యాసం ఇవ్వడానికి టీజీ భరత్ స్థానిక మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఇక ఏదైతే ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యేందుకు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 7,000 నుంచి 8,000 బస్సులను ఏర్పాటు చేసి అక్కడ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వారందరికీ కూడా పార్కింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ సభా ప్రాంగణం ఏదైతే ఉందో సభా ప్రాంగణానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో అదే ముఖ్యంగా మెయిన్ స్టేజ్. అక్కడ నుంచి 2 అటువైపు ఇటువైపు కూడా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లను అయితే చేపట్టారు. అయితే ముఖ్యంగా మోడీ వస్తున్న సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా కేంద్ర బలగాలతోటి ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఎవరిని కూడా అటు మీడియాని కూడా లోపలికి అలో చేయట్లేదు. ఎవరికైతే పాస్ ఉందో ఆ పాస్ ఉన్న వారినే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లో కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి చేరుకోబోతున్నారు వరలక్ష్మి.